నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మిని. సో, ఈరోజు నేను ఒక్కదాన్నే కూర్చొనున్నాను. ఏం మాట్లాడబోతున్నాను అని అనుకుంటున్నారా? నేను నా జీవితంలో ఒక సమస్యతో సుమారు 10 ఏళ్ళు సఫర్ అయ్యాను. చాలా ఫైట్ చేశాను. చాలా, చాలా, చాలా ఇబ్బంది ఫేస్ చేశాను. 10 ఏళ్ళు అసలు ఆ బాధ ఎవరికీ రాకూడదు. అట్లాంటి కష్టం ఎవ్వరికీ రాకూడదు. అందుకే ఆ ఉద్దేశంతోటే నాకున్న ఎక్స్‌పీరియన్స్‌తో ఆ సమస్య ఇంకొకరికి నాలా సఫర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు అన్నది నిన్న నేను ఒక వీడియో చూస్తూ ఉంటే కమెంట్స్ చూసిన తర్వాత నాకు అర్థమైంది. ఇంతకీ ఆ సమస్య ఏంటి అంటే అర్టికేరియా. స్కిన్ ప్రాబ్లమ్ ఇది. హెరిడిటరీ అంటే వంశపార్యపర్యంగా వచ్చేటటువంటి సమస్యల్లో ఇది వన్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మా ఇంట్లో మా అమ్మగారికి ఎగ్జిమా అనే స్కిన్ ప్రాబ్లమ్ ఉంది. మా అక్కకి సోరియాసిస్ అనే ప్రాబ్లమ్ ఉంది. నాకు అర్టికేరియా అనే ప్రాబ్లమ్ ఉందన్నమాట. సో ఆల్మోస్ట్ 10 ఏళ్ళు నేను నరకం చూశానని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే అర్టికేరియా అనే సమస్య ఎంత ఎంత తీవ్రంగా ఇబ్బంది పెడుతుందంటే అది వచ్చిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. చూసే వాళ్ళకి అదే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మామూలుగా అర్టికేరియా అంటే ఏంటంటే దద్దుర్లు. ఇక్కడ మొత్తం ఒళ్ళంతా దద్దుర్లు వచ్చేస్తాయి. అరిచేతుల్లో వచ్చేవాళ్ళు ఉంటారు. తలల్లో కూడా వచ్చాయి, అరికాళ్ళల్లో ఇట్లా ఇక్కడ అక్కడ అని కాకుండా మొత్తం ఒళ్ళంతా దద్దుర్లు వస్తాయి. ఎందుకు వస్తాయి, ఎలా తగ్గుతాయి, దీనికి ఏంటి ట్రీట్మెంట్ అనేది ఎవ్వరికీ అంతుచిక్కనటువంటి ప్రశ్నలాగా ఉంటుంది. సాధారణంగా స్కిన్ ప్రాబ్లమ్స్ అంటేనే ఇంత అనేది నేను ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేసేటప్పుడు నేను నేను వెళ్ళినటువంటి డెర్మటాలజిస్టులు లేరు. ఆల్మోస్ట్ టాప్ డెర్మటాలజిస్టులు హైదరాబాద్లో ఉన్నటువంటి డాక్టర్స్ అందరినీ కూడా కలవటం జరిగింది. కొన్నేళ్ల పాటు సుదీర్ఘంగా క్రానిక్ డిజీజ్ కదా, సో నేను కూడా సుదీర్ఘంగా ట్రీట్మెంట్స్ తీసుకోవటం జరిగింది. సో అప్పుడు దాని గురించి స్టడీ చేయడం, అసలు స్కిన్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి, ఇమ్యూనిటీ ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు, రోగనిరోధక శక్తి కరెక్ట్గా లేని వాళ్ళకి ఖచ్చితంగా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి వస్తాయి. సో ఒకవేళ వస్తే కనుక అది ఖచ్చితంగా క్రానిక్ అయి ఉంటుంది. అది ఏ సమస్య అయినా తీసుకోండి. సోరియాసిస్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. నేను ఒక కమెంట్లో చూశాను, 25 years నుంచి సోరియాసిస్తో బాధపడుతున్నాను. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. దానికి ఏమీ ట్రీట్మెంట్ లేదు అని అంటే ఎలా దాని నుంచి బయటపడాలి? అది చాలా తీవ్రమైనటువంటి సమస్య. ఇలాగే అర్టికేరియా కూడా. క్రానిక్ అర్టికేరియా అయితే దద్దుర్లు వచ్చేస్తాయి. కొంతమందికి చాలా ఇచ్చింగ్ ఉంటుంది. వాళ్ళు ఎంత గోకినా ఒక్కొక్కసారి రక్తాలు వస్తుంటాయి కొంతమందికి. లక్కీగా నాకు అట్లా ఇచ్చింగ్ ప్రాబ్లం లేదు ఆ అర్టికేరియాతో, ఆ దద్దుర్లతోటి. కాకపోతే దద్దుర్లు విపరీతంగా వచ్చేవి. ఒక్కొక్క దద్దురు పెయిన్ఫుల్గా ఉండేది. ఏదో పిన్స్ పెట్టి ఇట్లా పొడుస్తున్నట్టు పెయిన్ అనమాట. నేను అది రాత్రులే వస్తుంది. అంటే సూర్యాస్తమయం అవుతోంది అని అంటే ఇది మొదలవుతుంది. మన TV5లో మూర్తి గారు మీకు పరిచయం ఉండుంటారు, మీరు చూసే ఉంటారు. ఆయన అనేవారు, ఏమ్మా చంద్రముఖి వచ్చిందా అని. రాత్రిపూట వస్తుంది కాబట్టి దెయ్యంలాగా. సో అట్లా రాత్రి వచ్చేదన్నమాట. సో చాలా నేను సుమారుగా చాలా 10 ఏళ్ళు సుమారుగా నేను సఫర్ అయ్యాను. నాకు 16, 17, 18 ఇయర్స్ అప్పుడు 17, 18 ఇయర్స్ అప్పుడు స్టార్ట్ అయింది ఈ ప్రాబ్లమ్. ఇప్పుడు ఇదంతా ఎందుకు నేను మీతో షేర్ చేసుకోవాలని అనుకున్నానంటే, మన విక్రమాదిత్య గారు వెజిటబుల్ థెరపీని పరిచయం చేశారు. రకరకాల సమస్యల నుంచి అధిగమించడం కోసం ఎట్లా వెజిటబుల్స్ హెల్ప్ తీసుకోవచ్చు అనేది చేసున్నాము. లైవ్లో కూడా కొన్ని జ్యూసులు చేసున్నాం మనం. దొండకాయల జ్యూస్కి సంబంధించి అది కి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, దొండకాయల జ్యూసులు వాడాలి అని చెప్పి, దొండకాయని జ్యూస్ చేసుకుని ఆ జ్యూస్ తీసుకోవాలని చెప్పి ఒక ఎపిసోడ్ చేశాం మనం. అందులో నేను స్కిన్‌కి సంబంధించి కాబట్టి నా ఎక్స్‌పీరియన్స్‌ని కూడా నేను విక్రమాదిత్య గారితో చెప్పాను. ఇట్లా నేను ఒక 10 ఏళ్ళు సఫర్ అయ్యానండి అర్టికేరియా వల్ల అని అన్నాను. అది విని చాలా మంది కమెంట్స్ చేశారు. నిన్న రాత్రి ఎందుకో నేను సడన్‌గా కొన్ని పాత ఎపిసోడ్స్ ఎందుకో చూస్తూ కమెంట్స్ చూశాననమాట. కమెంట్స్ చూసినప్పుడు నేను ఇన్ని కమెంట్స్ చూసి నాకు చాలా బాధ అనిపించింది. అరే! ఇంతమంది సఫర్ అవుతున్నారా? కమెంట్స్, మేడం గారు మీరు అర్టికేరియాకి ఏ మెడిసిన్ వాడారు దయచేసి తెలియజేయండి. మేడం మీకు అర్టికేరియా ఎలా తగ్గింది? ప్లీజ్ రిప్లై మీ. నాకు తగ్గింది. అంతా నేను ఇవాళ నా ఎక్స్‌పీరియన్స్, నేనేం చేశాను, డాక్టర్స్ నాకు ఎలాంటి సజెషన్స్ ఇచ్చారు, నేనేం మందులు వాడాను, మీరెక్కడికి వెళ్ళాలి,
ఏ అని మొత్తం డీటెయిల్స్ అన్నీ నేను ఇవాళ చెప్పబోతున్నాను. ఇవాళ చెప్పాలని అనిపించింది నాకు. ఇలాగే కమెంట్స్ అన్నీ కూడా ఒకసారి. అర్టికేరియా 9 ఇయర్స్ నుంచి ఉంది. ప్లీజ్ ఏం చేయాలి చెప్పండి? హెల్ప్‌లెస్‌గా ఉంటుందండి ఇట్లా స్కిన్ ప్రాబ్లమ్స్ ఏవైనా వచ్చినప్పుడు హెల్ప్‌లెస్‌గా ఉంటాం. ఎందుకంటే డాక్టర్స్ కూడా చెప్తారు. దీనికి ఏం మెడిసిన్ లేదు అని అన్నప్పుడు అగమ్య గోచరంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది చూసారా? అది ఎవ్వరికీ రాకూడదు. అంటే ఏం చేయాలి? ఎలా తగ్గుతుంది? ప్రతి నైట్ దాంతో అది ఇప్పుడు నాకు ఆ ఫోటోస్ చూడాలన్న నా 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 నాకు చాలా ఫోటోస్ తీసుకున్నాను నేను. ఎందుకంటే డాక్టర్స్‌కి పంపించాలి. ఒక్కొక్కసారి మిడ్‌నైట్స్ వచ్చేవి. నేను హ్మ్, హోమియోపతి వాడేదాన్ని, అలోపతి వాడేదాన్ని, హోమియోపతికి కూడా వెళ్ళాను. ఎందుకంటే వెక్స్ అయిపోయానింక. అలోపతి నాకు ఇవ్వలేదు కరెక్ట్ అంటే అలోపతి చెయ్యదా అనంటే కాదు, అలా కాదు. నా బాడీ వినట్లేదు, రెస్పాండ్ అవ్వట్లేదు దానికి. అందుకని హోమియోపతి కూడా నాకు హెల్ప్ చేయలేదు. దానికి కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఇన్‌ఫాక్ట్ ఇంకా ఎక్కువైపోయింది. ఇవన్నీ వాడి వాడి. సో, అసలు ఏంటి దీనికి ఇట్లా సఫర్ అవ్వడం ఏంటి అనేది వచ్చిన తర్వాత చాలా మనసుకు బాధ అనిపిస్తుంది. ఎన్నాళ్ళు ఇలా బాధపడాలి అని అనిపిస్తుంది. అందుకే ఇట్లా నేను ఇన్ని ఇయర్స్ నుంచి బాధపడుతున్నాము అనంటే చాలా కష్టం అనిపించింది. పగవాడికి కూడా రాకూడదు ఈ సమస్య. అందుకోసం ఇలా సమస్యని ఎదుర్కొంటున్న వాళ్ళ కోసమే ఇది ఖచ్చితంగా వాళ్ళలో ధైర్యాన్ని నింపాలి. ఎందుకంటే వాళ్ళు మెంటల్‌గా చాలా డిస్టర్బ్ అవుతారు. స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు చాలా డిస్టర్బ్ అవుతారు. అంటిల్ అండ్ అన్లెస్ వాళ్ళు ఇంకా విపరీతమైన స్ట్రాంగ్ నేచర్‌తో ఉన్నవాళ్ళైతే ఏమో నేను చెప్పలేను కానీ, డెలికేట్‌గా ఉన్నవాళ్ళు, సెన్సిటివ్‌గా ఉన్నవాళ్ళు మాత్రం చాలా డిస్టర్బ్ అవుతారు. సో, వాళ్ళకి డెఫినిట్‌గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చాలా సపోర్ట్ చేయాలి. అప్పుడే బయటపడతారు. సో, ఈ కమెంట్స్ చూసిన తర్వాత పద్మిని గారు మీకు అర్టికేరియా నుండి మీరెలా బయటపడ్డారు? కొంచెం మాకు చెప్పండి ప్లీజ్ అంటూ ఇంకొకరు. తర్వాత అర్టికేరా మీకెలా తగ్గింది? కాస్త నిజం జెప్పండి. ఖచ్చితంగా అండి. ఈరోజు వీడియోలో నేను చెప్పబోతున్నాను. నా ఎక్స్‌పీరియన్సెస్‌ని చెప్తున్నాను. అలాగే మీకు హెల్ప్ అయ్యే విధంగా నేను మీకు యూజ్ అయ్యే విధంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. మేడమ్ యూ సెడ్ అర్టికేరియా ప్రాబ్లమ్ నుండి బయటపడ్డారని. ఐ యామ్ ఆల్సో సఫరింగ్ విత్ ద సేమ్ ప్రాబ్లమ్. కెన్ యూ ప్లీజ్ టెల్ మీ ఆహ్, ఏమేం ప్రికాషన్స్ తీసుకున్నారు? ఎట్లాంటి మెడిసిన్స్ వాడారు? ఏ డాక్టర్‌ని కన్సల్ట్ చేశారు? ప్లీజ్ చెప్పండి అంటూ. ఇట్లా చాలా కమెంట్స్ వచ్చాయండి. నన్ను నిజంగా అమ్మో! దీని గురించి మాట్లాడాలి మనము. ఎవ్వరు దీంతో సఫర్ అవ్వకూడదు అని అనిపించింది. కొంతమంది నాకు కాల్స్ చేశారు. నా ఆఫీస్ నంబర్ ఉంటుంది గదా! ఆ నంబర్‌కి కాల్ చేశారు. నా నా పర్సనల్ మా ఆఫీస్ వాళ్ళు నాకు ఆ నంబర్స్ ఇవ్వడం జరిగింది. నేను మాట్లాడాను. ఔట్ ఆఫ్ మై పర్సనల్ ఇంట్రెస్ట్ నేనే ఫోన్ చేసి మీరు ఏం ఏం చేస్తున్నారు? ఎలా? ఏంటి? మొత్తం అంతా వాళ్ళకి గైడ్ చేయడం జరిగింది. సో, ఒక వీడియో ఎందుకు చేయకూడదు? చాలా మంది ఉన్నారు దీంతో సఫర్ అవుతున్నారని చెప్పి. సరే నా వంతుగా నేను ఏదైనా హెల్ప్ చేయగలనేమో ఒక్కరికైనా తగ్గితే నాలా సఫర్ అయిన వాళ్ళు ఒక్కళ్ళైనా దాని నుంచి బయటపడితే ఐ విల్ బి వెరీ హ్యాపీ. సో, గ్రాటిట్యూడ్ చూపించినట్టు అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. వేరే ఇంకొక విధంగా అర్థం చేసుకోకండి. ఈ సమస్య ఎదుర్కొనే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది దీని బాధేంటో. సరే నా ఎక్స్‌పీరియన్స్‌ని కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. దాని తర్వాత నేను ఏం చేశానో కూడా చెప్తాను. సో, నేను నాకు ఆల్మోస్ట్ 17, 18 ఇయర్స్ అప్పుడు నేను షూటింగ్‌లో ఉన్నాను. నేను నా కెరియర్‌ని అరౌండ్ 15 ఇయర్స్ అప్పుడే నేను స్టార్ట్ చేశాను నా కెరియర్‌ని. సో, నేను ఒక ఔట్‌డోర్ షూటింగ్‌లో ఉన్నాను. ఖమ్మంలో ఉన్నాను. నాకు బాగా గుర్తుంది. ఫస్ట్ టైమ్ నాకు అర్టికేరియా వచ్చినప్పుడు అంటే ఇంకా సమస్య మొదలైన రోజు. నేను ఆ రోజు ఈవినింగ్ అరౌండ్ 6:30, 7 అవుతోంది. చెప్పాను కదా! సూర్యాస్తమయం తర్వాత నుంచి స్టార్ట్ అవుతుందని. సో, నేను షూట్‌లో ఉన్నాను. నేను రెడీ అయిపోయి ఇంకా షూట్‌కి వెళ్ళబోతున్నాను. సడెన్‌గా నా పెదవి పైన ఒక పెద్ద దద్దురొచ్చింది. ఎంతలా వచ్చిందంటే పెదవి పైన వచ్చింది. ఇక్కడ ఎల్బో దగ్గర ఇక్కడొచ్చిందనమాట. ఎంతలా వచ్చిందంటే ఆక్వర్డ్‌గా కనబడుతుంది నా ఫేస్ చాలా అనమాట. ఏంటిది ఇలా వచ్చింది ఎప్పుడు తెలీదు గదా! ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఇట్లా దద్దురొచ్చింది ఏంటి అని అనుకున్నాము. షూట్ క్యాన్సిల్ అయింది ఆబ్వియస్‌గా నా ఫేస్ అది అంతా చాలా విచిత్రంగా కనబడుతున్నానని షూట్ క్యాన్సిల్ అయిపోయింది. వెరీ నెక్స్ట్ డే ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ డే కూడా తగ్గలేదది. ఇంకా పెరిగింది. సో, ఖమ్మంలో ఒక డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాము. ఆయనేదో మందులిచ్చారు. బట్ తగ్గలేదు. ఇమ్మీడియేట్‌గా కూడా తగ్గలేదు. ఇది చాలా ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు చాలా టైం పట్టింది మెల్లగా. అంటే అదెలా అంటే మందులేసుకుంటే అలా అది నిద్రపోతుందనమాట. మందులు వేసుకోకపోతే దాని ప్రతాపం చూపిస్తుంది అంతే. ఎందుకంటే ఆ మందులు స్టెరాయిడ్సే. స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయంటే స్టెరాయిడ్స్ ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకంటే వినదు కాబట్టి. సమస్య అనేది వినదు. స్కిన్ ఆహ్, స్కిన్‌ని ట్రీట్ చేయటం అంటే చాలా చాలా టఫ్ అండి. గుర్తుపెట్టుకోండి మనకి దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడంటే మనం చాలా గ్రాటిట్యూడ్‌తో ఉండాలి. చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. చాలా సంతోషంగా ఉండాలి మనం. అందుకే అంటారు కదా పెద్దవాళ్ళు ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి. ఆరోగ్యం ఉంది అనంటే దేవుడు మీ పట్ల ఖచ్చితంగా చాలా కృపని చూపిస్తున్నారనే అర్థం. ఒక్కసారి సమస్యొచ్చిన తర్వాత అది సాల్వ్ కాకపోతే అప్పుడు తెలుస్తుంది ఆరోగ్యం ఎంత ఇంపార్టెంటో.
ఇది ఆరోగ్యం బాలేని వాళ్ళందరికీ ఖచ్చితంగా ఇది అర్థమవుతుంది. సో, మీరు ఆరోగ్యవంతులుగా ఉన్నారంటే అసలు ఎప్పుడు కంప్లెయింట్ చేయకండి. యూ షుడ్ బి వెరీ హ్యాపీ. ఇన్‌ఫాక్ట్ దేవుడికి మీరు థాంక్స్ చెప్పాలి. నేను పడుకున్న వెంటనే నాకు నిద్రొస్తుంది. లేకపోతే తినిన వెంటనే నాకు ఫుడ్ డైజెస్ట్ అవుతోంది. సో, యూ షుడ్ బి వెరీ హ్యాపీ. సో, డెఫినిట్‌గా ఎప్పుడు ఆహ్, కృతజ్ఞతా భావంతో ఖచ్చితంగా ఉండాలి ఈశ్వరుడి పట్ల. ఇంత కృపను చూపిస్తున్నాడు మనకు ఆరోగ్యాన్నిచ్చి. సో, 10 ఇయర్స్ నేను చెప్పాను గదా! సఫర్ అయ్యాను. సో, నేను వాడనటువంటి మందు లేదు. అన్ని స్టెరాయిడ్స్ వాడాను. నేనున్నటువంటి ఫీల్డ్ గ్లామర్ ఫీల్డ్. నేను ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్‌లో ఉన్నాను. ఒళ్ళొచ్చేస్తే అది డెఫినిట్‌గా అది ఇబ్బందవుతుంది కదా! సో, స్టెరాయిడ్స్ వాడితే ఆబ్వియస్‌గా ఒళ్ళొస్తుంది. సో, నేను రకరకాల అంటే నేను ఏళ్ల పాటు రైస్ ముట్టుకోలేదు. మీరు నమ్ముతారో నమ్మరో. మిల్లెట్స్ తినేదాన్ని. ఫాక్స్‌టైల్ మిల్లెట్ తినేదాన్ని, కినోవా తినేదాన్ని, రెడ్ రైస్ తినేదాన్ని. ఇట్లా ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవాలి అనేది చాలా నేను గూగుల్ చేసేదాన్ని. పెద్దవాళ్ళు చెప్పేదన్నీ ఫాలో చేసేదాన్ని. సో, ఇమ్యూనిటీని ఎట్లా మనం మేజర్‌గా మన కన్సర్న్ అంతా రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలి. ఓకే. సో, దానికి మనం ఏం చేయాలి? హెల్తీ లైఫ్ స్టైల్ ఉండాలి ఆబ్వియస్‌గా. హెల్తీ లైఫ్ స్టైల్ అంటే ఖచ్చితంగా మంచి ఫుడ్ తినాలి. ఆర్గానిక్ ఫుడ్ తినాలి ఎండ్ ఆఫ్ ది డే. లీఫీ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి. తర్వాత వాటర్ ఎక్కువ తీసుకోవాలి. హైడ్రేటెడ్‌గా ఉండాలి. ఎక్సర్సైజ్ ఇస్ మస్ట్. ఎక్సర్సైజ్ ఖచ్చితంగా ఉండాలి. ప్రాణాయామ చేయటం వల్ల ఖచ్చితంగా మీకు బాగా హెల్ప్ అవుతుంది. ఈ సమస్యతో ఎవరైతే స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్‌ని ఫేస్ చేస్తున్నారో వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి. సూర్యోదయ సమయంలో మీరు గనక ప్రాణాయామం చేయటం అనేది అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా మీ సమస్య సాల్వ్ అవ్వటం చాలా ఫాస్ట్‌గా సాల్వ్ అవ్వటం అనేది చూస్తారు. సో, సూర్యరశ్మి మీ మీద పడేలా డి విటమిన్ మస్ట్‌గా కావాలి మనకి. ఎవరైతే సమస్యలు ఫేస్ చేస్తున్నారో గుర్తుపెట్టుకోండి. డి విటమిన్ ఖచ్చితంగా కావాలి. అందరికీ కావాలి. ఈ సమస్యతో బాధపడే వాళ్ళకి ఇంకా ఎక్కువ కావాలి. సో, సూర్యరశ్మి మీ మీద పడుతూ చక్కగా మీరు ప్రాణాయామం అలవాటు చేసుకున్నారు అనంటే ఒక 3 మంత్స్ చూడండి. డెఫినిట్‌గా చా 3 మంత్స్ చాలా ఎక్కువ నేను చెప్పింది. 1 మంత్‌లోనే మీరు చేంజ్ అనేది ఖచ్చితంగా చూస్తారు. సో, గుర్తుపెట్టుకోండి ప్రాణాయామం మస్ట్‌గా చేయాలి. హెల్తీ లైఫ్ స్టైల్ ఉండాలి. అంటే ఖచ్చితంగా 8 అవర్స్ పడుకోవాలి. అలాగే త్వరగా పడుకోవాలి. మిడ్ నైట్స్ కాకుండా త్వరగా పడుకోవాలి. హైడ్రేటెడ్‌గా ఉండాలి. అండ్ నాకు డాక్టర్స్ చెప్పింది ఏంటి అంటే స్ట్రెస్‌ని హ్యాండిల్ చేయాలి. ఇదే అన్నిటికంటే చాలా పెద్ద రోల్‌ని ప్లే చేస్తుంది స్ట్రెస్‌ని హ్యాండిల్ చేయటం. ఎక్కువ ఎమోషనల్‌గా అది ఆహ్, హ్యాపీ ఎమోషన్ ఉండకూడదు. సాడ్ ఎమోషన్ ఉండకూడదు. నేను ఫస్ట్ టైమ్ విన్నప్పుడు ఆశ్చర్యపోయా. అంటే ఎక్కువ ఆనందపడిపోకూడదు. వావ్! వావ్! అని గంతులేసేయడానికి కుదరదు. ఎక్కువ బాధపడిపోకూడదు. బ్యాలెన్స్డ్‌గా ఉండాలి. ఎట్లా సాధ్యపడుతుందది? సాధ్యపడుతుంది. ఎలాగో తెలుసా? మెడిటేషన్ చేస్తే. చెప్పా కదా! ఇప్పుడు ప్రాణాయామం. మెడిటేషన్, ప్రాణాయామం చేస్తే ఖచ్చితంగా మన ఎమోషన్ బ్యాలెన్స్డ్‌గా ఉంటుంది. ఎక్కడ దేనికి ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది అది అలవాటవుతుంది. సో, ప్రాణాయామం ఖచ్చితంగా చేయాలి. మెడిటేషన్ ఖచ్చితంగా చేస్తే మీకు ఎమోషన్ అనేది బ్యాలెన్స్డ్‌గా ఉంటుందనమాట. సో, స్ట్రెస్‌ని ఎప్పుడైతే మనం హ్యాండిల్ చేస్తామో స్కిన్ రిలేటెడ్ ఇష్యూని కొంతవరకు మనం దాన్ని కంట్రోల్‌లో పెట్టుకోగలం. మొత్తం క్యూర్ అయిపోతుందని నేను చెప్పను. ఎందుకంటే అంత ఆషామాషీ విషయం కాదిది. స్కిన్ రిలేటెడ్ ఇష్యూ అంటే. ధైర్యంగా ఉండాలి ఫస్ట్ మీరు. ఖచ్చితంగా మార్పొస్తుంది. అయ్యయ్యో! ఇన్నేళ్లయిపోయింది ఇంకా తగ్గట్లేదు అని మాత్రం అనుకోద్దు. క్రానిక్‌గా డిసైడ్ అవ్వండి. ఇది టైం పడుతుంది. బట్ తగ్గుతుంది. ఫర్ ష్యూర్ తగ్గుతుంది. ఇవన్నీ మీరు మెయింటైన్ చేసుకోగలిగితే. అండ్ ఎక్సర్సైజ్ ఖచ్చితంగా వాకింగ్ చేయండి. బేర్ ఫుట్‌తో ఎర్తింగ్ అంటారు. అంటే నేల మీద చెప్పులు లేకుండా మీరు చక్కగా వాకింగ్ చేయండి. ప్రతిరోజు వాకింగ్ చేయండి. నేను కూడా చేసేదాన్ని అలా. ఎర్తింగ్ జరిగితే ఖచ్చితంగా చాలా మార్పుంటుంది. ఓకేనా? అది ఖచ్చితంగా చేయండి. అలాగే నేను ఇవన్నీ చేసి ఇవన్నీ మెడిసిన్స్ అన్నీ వాడాను. రకరకాల మెడిసిన్స్ మీరు నమ్మరు. నేను ఒక్క ఇంజెక్షన్ నాకు ఆ ఇంజెక్షన్ పేరు ఇంకా జనరల్‌గా మనకి అలోపతి మందుల పేర్లు గుర్తుండవు గదా! ఈ ఇంజెక్షన్ పేరు బాగా గుర్తుంది నాకు నోట్లో ఇంకా గుర్తుంది. నేను చెప్పదలుచుకోలేదు. ఆ ఒక్క ఇంజెక్షన్ రూ. 30,000 పెట్టి నేను 4 ఇంజెక్షన్స్ ఏమో చేయించుకున్నాను నేను. అంటే అది ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్‌ని అంటే ఆహ్, రెగ్యులేట్ చేస్తుందనమాట. కరెక్ట్ చేస్తుంది. అది గూడా నాకు పనిచేయలేదు. ఇన్‌ఫాక్ట్ ఆ ఇంజెక్షన్ వేసుకున్న తర్వాత ఇంకా ఎక్కువైపోయింది సమస్య. డాక్టర్లు గూడా ఆశ్చర్యపోయారు. అసలు దీంతో ఏమి ప్రాబ్లమ్ రాదు. ఇంకా ఎక్కువైపోయింది. ఒకరోజైతే ఎలా వచ్చేవంటే అండి దద్దుర్లు సాయంత్రం అయితే ఒక రకమైన బెరుకుండేది మనసులో. ఎవరికి చెప్పినా అర్థమయ్యేది గాదు. ఏముంది దద్దుర్లే గదా అనుకుంటారు. ఏంటి దద్దుర్లేనా? లోపల ఎంత పెయిన్ ఉంటుంది తెలుసా? చాలా పెయిన్ ఉంటుందది. ఇచ్చింగ్ ఉన్న చెప్పాను గదా! ఇచ్చింగ్ ఉన్న వాళ్ళకైతే ఇంకెక్కువ పెయిన్. ఎవరికి చెప్పినా అర్థమయ్యేది గాదు. ఎవరు అర్థం అంటే
తెలీదు కదా పాపం. వాళ్ళ ఎవరి తప్పో నేను నేను ఎవరిదో తప్పని అనట్లేదు. వాళ్ళకి అర్థమయ్యేది కాదు. నేను ఎవరికి చెప్పాలో తెలీదు. డాక్టర్‌కి చెప్తే డాక్టర్ అర్థం చేసుకునేవారు. అవునమ్మా ఇది నీ సమస్య. ఏం చేద్దాము? ఇది చేద్దాం, అది చేద్దాం అని హెల్ప్ చేసేవాళ్ళు. కానీ ఎవ్రీ డే ఇట్ వాస్ హెల్ ఫర్ మీ. తగ్గట్లేదు అనే స్ట్రెస్ ఉండేది. సో, ఆహ్, ఈ మందులు వాడటం అంటే అస్సలు ఇష్టం ఉండదు నాకు. ఈ వాడి వెక్స్ అయిపోయాను. ఈ స్టెరాయిడ్స్ వాడేసి వెక్స్ అయిపోయాను. మందేసుకోవాలంటే భయమేసేది. ఈ మధ్య కొంచెం ఓకే గానీ, అంతకుముందయితే అసలు మందులు వాడాలంటే భయం. అమ్మో! ఏమైపోతుంది? ఎందుకంటే డ్ ఆర్గన్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇన్‌ఫాక్ట్ ఆడవాళ్ళకైతే ఈ స్టెరాయిడ్స్ వాడటం వల్ల పీసీఓడీ సమస్యలు రావటము, లేకపోతే అదే ఈ పీరియడ్స్‌కి సంబంధించి ఇబ్బందులు రావటం అనేది వస్తాయని డాక్టర్ నన్ను వార్న్ చేశారు. టచ్ వుడ్ అసలు దేవుడి దయ. నాకు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాలేదు. బట్ వేరే ఆర్గాన్స్ మీద ఖచ్చితంగా అది ఇంపాక్ట్ చూపిస్తుంది గదా! కిడ్నీస్ మీద గానీ, లివర్ మీద గానీ, ఇట్లా ఇన్నిన్ని స్టెరాయిడ్స్ వేసేసుకుంటే అసలు ఎలా అయిపోయిందంటే నేను స్టెరాయిడ్ వేసుకోవటము, అది అది నిద్రపోయేదంతే. అది. మళ్ళీ వచ్చేసేది. ఆ స్టెరాయిడ్ వేసుకోకపోతే వచ్చేసేది. ఆ మందు వేసుకోకపోతే వచ్చేసేది. ఇంకెన్నాళ్ళు ఇలాగా అని జెప్పి ఫస్ట్‌లో అయితే బాగా నన్ను ఆహ్, చాలా నేను సఫర్ అయ్యాను. డయాగ్నోస్టిక్ సెంటర్‌కి ఫర్ ది ఫస్ట్ టైము నాకు అదే 18 ఇయర్స్ అప్పుడు. ఎప్పుడు బ్లడ్ ఇచ్చింది లేదు. ఇట్లా ఏదైనా సమస్య డయాగ్నోస్టిక్ సెంటర్‌కి వెళ్ళింది గూడా లేదు. ఫస్ట్ టైమ్ ఇదే సమస్యతో వెళ్ళాను. ఇప్పటికి ఏదైనా డయాగ్నోస్టిక్ సెంటర్‌కి ఏదైనా ఎప్పుడైనా బ్లడ్ ఇవ్వడానికి నేను థైరాయిడ్ ఇష్యూతో బాధపడ్డాను. ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ వచ్చింది. ఇట్లా ఎప్పుడైనా డయాగ్నోస్టిక్ సెంటర్స్‌కి వెళ్ళాలి అనంటే భయమేస్తుంది. ఎందుకంటే ఫస్ట్ టైము నేను వెళ్ళినప్పుడు ఒక కామెంట్ చేశాడు. అంటే వాళ్ళ బ్రాటప్ ఎంత అసహ్యకరంగా తల్లిదండ్రులు పెంచుతున్నారా అని అనిపిస్తుంది. కొన్ని కొన్ని కామెంట్స్ ఉండిపోతాయి. బ్రెయిన్స్‌లో ఉండిపోతాయి. భయం ఎప్పటికీ ఉంటుందేమో అని అనిపిస్తుంది. వాడన్నదేంటంటే నేను అప్పటికే ఫెమిలియర్. నేను అప్పటికే నేను యాంకరింగ్ చేయటము, నేను ఫెమిలియర్ అవ్వటం అదంతా జరిగింది. మీడియాలో ఉన్నారు గదా! ఏమేం రోగాలున్నాయో డయాగ్నోస్టిక్ సెంటర్‌కొచ్చారు అనన్నాడు. అది ఎట్లా ఉంది అంటే మనసులో ఉండిపోయింది భయం. అప్పటినుంచి బ్లడ్ ఇవ్వాలంటే భయం. అమ్మో! ఎవరు ఎట్లా జడ్జ్‌మెంటల్‌గా ఉంటారో, ఎట్లాంటి కామెంట్స్ పాస్ చేస్తారో అని చాలా భయమేసేది. వెళ్ళటానికి బెరుగ్గా ఉండేది. మా అక్క గూడా ఉంది ఆ రోజు నాతో పాటు. సో, ఇట్లా ఎట్లుంటారు ఇట్లా ఇంత పాశవికంగా, ఇంత క్రూరంగా ఈ వీళ్ళెలా ఉంటారు? ఇంత ఇంత దరిద్రంగా గూడా పెంచొచ్చా పిల్లల్ని అని అనిపిస్తుంది. డెఫినిట్‌గా పెంపకంలోనే లోపం. వాళ్ళలా మాట్లాడుతున్నారు అంటే తల్లిదండ్రుల తప్పే ఖచ్చితంగా. మనం ఏం మాట్లాడితే తల్లిదండ్రులు ఏదైతే చేస్తారో దాన్నే ఇమిటేట్ జేస్తారు పిల్లలు. తల్లిదండ్రుల తప్పే. మనం చాలా పిల్లల్ని కనేయడం గాదు, బాధ్యతాయుతంగా పెంచాల్సుంటుంది. చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పెంచాల్సుంటుంది. సరే ఓకే. అది ఎందుకు అంటున్నానంటే ఒకవేళ అట్లా ఏదన్నా రఫ్‌గా ఉన్నారు మీ పిల్లలంటే వాళ్ళని చెప్పండి. ఇట్లా మనం ఉండకూడదు. బాధపెడుతుంది. లైఫ్ లాంగ్ క్యారీ చేస్తారు. ఎవరినైనా ఉత్తి పుణ్యాన్ని అలా మాటలంటే క్యారీ చేస్తారనేది చెప్పండి. మార్చే ప్రయత్నం జేయాలి. రైట్. అయితే అట్లా రకరకాల మందులు వాడాను. మొత్తానికి హోమియోపతి వాడాను. హోమియోపతి వాడిన తర్వాత ఇంకా ఇంకా ఎక్కువైపోయింది. అసలు ఒకరోజు మీరు నమ్ముతారో లేదో ఇంత అయిపోయింది నా ఫేస్. ఇంత. కళ్ళన్నీ ఇలా పెద్ద పెద్ద కళ్ళు గదా! ఇలా అయిపోయింది. నేను కళ్ళు గూడా తెరవలేకపోయాను. పొద్దున్న లేచేసరికి నన్నెవ్వరు గుర్తుపట్టనటువంటి పరిస్థితికి వచ్చేసాననమాట. ఆహ్, అసలు ఏంటి ఇది? అందరూ భయపడిపోయారు నన్ను జూసి మా ఇంట్లో వాళ్ళు. ఏంటి ఇలా అయిపోయిందేంటి? అంతలా వాచిపోయిన ఫేస్ మళ్ళీ నార్మల్ అవ్వడానికి ఆల్‌మోస్ట్ 4, 5 డేస్ పట్టింది. 4, 5 డేస్ తర్వాత కూడా ఇంకా ఆ వాపు అలానే ఉంది. అదే లాస్ట్ టైమ్. మళ్ళీ ఇంక దాని తర్వాత మళ్ళీ రాలేదు. సో, అప్పుడు నేను వాడింది ఏంటి అంటే, నాకు హెల్ప్ అయింది ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ నేను ఆస్ట్రాలాజికల్ హెల్ప్ తీసుకున్నాను. అంతకు ముందు దాకా నేను ఈ పెద్దగా జ్యోతిష్యం ఎవరి చేత జాతకం చెప్పించుకోవడం గానీ, పెద్దగా చేసింది లేదు. ఎందుకంటే మా మేనమామయ్య ఉన్నారు. ఆయనే చూసేవారు. ఏమైనా ఉంటే ఆయన చెప్పేవారు. బట్ పర్టిక్యులర్‌గా వెళ్ళాలి దీనికి సంబంధించి అని చెప్పి మా చెల్లెలు గూడా ఇట్లనే ఏదో స్కిన్ రిలేటెడ్ ఇష్యూతో బాధపడుతుంటే మా బాబాయ్ ఫ్రెండే ఆయన విశ్వనాథ్ గారు. నేను నేటివ్ అది చెప్తూ ఉంటాను కదా! ఆయనే. మా బాబాయ్ ఫ్రెండే అనమాట. సో, మా చెల్లెలు ఇలాగే ఏదో స్కిన్ రిలేటెడ్ ఇష్యూతో బాధపడుతూ ఉంటే చెప్పింది. తగ్గింది నాకు ఇట్లా స్కిన్‌ది అనంటే, ఎలా తగ్గింది అనంటే, ఇట్లా నాన్న ఫ్రెండ్ ఆస్ట్రాలజర్ ఆయన చెప్పారు. ఏదో రెమెడీ ఏదో చెప్పారు. చేశాను వెంటనే తగ్గిపోయింది అనంగానే నాకు ఒక్కసారి ఇన్నేళ్ల నుంచి నేను సఫర్ అవుతున్నాను గదా! అప్పటికే 8, 9 ఇయర్స్ అయిపోయింది అప్పటికి. అరే! నేనెందుకు ట్రై చేయకూడదు? ఒకసారి వెళ్దాం ఆయనని కన్సల్ట్ చేద్దాం అని చెప్పి నేను వెళ్ళాను. మీట్ అయ్యాను. ఆయనని మీట్ అవ్వడానికి ఆయన
ఇట్ టుక్ ఆల్మోస్ట్ 3 to 4 months నాకు టైం ఇవ్వలేదు. అంటే రకరకాల కారణాల వల్ల. మొత్తానికి ఆయనని పట్టుకోవడం జరిగింది. వెళ్ళాను, అపాయింట్మెంట్ తీసుకొని ఆయనని కన్సల్ట్ చేశాను. ఆయన హెల్ప్ తీసుకున్నాను. ఆయన రెమెడీస్‌ని ఫాలో చేశాను. ఆయన కూడా చాలా సపోర్ట్ చేశారు. అంటే ఇట్లా ఆల్మోస్ట్ 6 మంత్స్ ట్రావెల్ ఉండింది. నేను నా సమస్య వచ్చినప్పుడల్లా ఆయనకి చెప్పటము, ఆయన నోట్ చేసుకోవటము. ఇదంతా ఒక చాలా అంటే ఒక కేస్ స్టడీ లాగనమాట నా కేసు. చాలా కేసెస్ చూసుంటారు. సో, మొత్తానికి మంచి రెమెడీ ఇవ్వటంతో వెంటనే అది సమస్య సాల్వ్ అయింది. ప్యారలల్‌గా ఇదొకటే కాదు, మెడికల్ సపోర్ట్ కూడా ఖచ్చితంగా అవసరం. మెడికల్ సపోర్ట్ కూడా తీసుకున్నాను. అప్పటిదాకా నేను అలోపతి తర్వాత హోమియోపతి 2 వాడాను కానీ నాకు హెల్ప్ అవ్వలేదు. ఆయుర్వేదిక్. నేను వెళ్ళింది కర్ణాటకలో సిమోగా అనే ఒక ప్రాంతం ఉంటుంది. అక్కడ క్యాన్సర్స్‌ని ట్రీట్ చేస్తారనమాట. ఒక పెద్దాయన ట్రీట్ చేసేవారు. కోవిడ్ టైంలో ఆయన చనిపోయారు. కంగారు పడకండి, వాళ్ళ అబ్బాయిలు ట్రీట్ చేస్తున్నారు. ఆయన లెగసీని కంటిన్యూ చేస్తున్నారు. వాళ్ళ అబ్బాయిలు కూడా ఇప్పుడు మందులు ఇస్తున్నారు. నాకు మాత్రం ఆయన ఇచ్చారనమాట. సో, సిమోగా అనే ప్రాంతం కర్ణాటకలో సిమోగా మనం గూగుల్ చేసినా కూడా దొరుకుతుంది. నేను వాళ్ళ నంబర్లు ఇప్పుడు డిస్‌ప్లే చేస్తున్నాను చూడండి. సిమోగా ఆయుర్వేదిక్ అని. ఈ నంబర్‌కి మీరు ఫోన్ చేయండి. వాళ్ళ హెల్ప్ తీసుకోండి. వాళ్ళెవరో నాకేం తెలీదు. ఈ నంబర్ నాకెలా వచ్చిందంటే ఇది నాకు తగ్గిపోయి కూడా ఇంచుమించు నాకు ఆహ్, 7 ఇయర్స్ అవుతుంది నాకు తగ్గిపోయి. వాళ్ళ నంబర్‌లవి నా దగ్గర లేవు. ఎందుకంటే అన్నీ మారిపోయాయి. సో, నేను ఈ నంబర్ ఎలా పట్టుకున్నానంటే, నాకు ఇలాగే మీలాగే ఒక సబ్‌స్క్రైబర్ నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే నేను వాళ్ళకి గైడ్ చేశాను. ఏమేం చేస్తున్నారు ఏంటి అని అంతా గైడ్ చేశాను. వాళ్ళు వెళ్లారు. వాళ్ళు నాకు ఆ నంబర్ పంపించారు. నాకు వాళ్ళెవరో తెలీదు. బట్ నేను నంబర్ మాత్రం డిస్‌ప్లే చేస్తున్నాను. మీరు వాళ్ళకి ఫోన్ చేసి మీరు వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు. లేకపోతే కర్ణాటక మీరు గూగుల్ చేయండి. కర్ణాటకలో సిమోగా అనే ప్రాంతంలో క్యాన్సర్‌కి ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళనమాట. అక్కడికి వెళ్ళాను నేను. వాళ్ళు మంత్లీ వన్స్ ఇస్తారు. నేను 6 మంత్స్ వాడాను. 6 మంత్స్ తర్వాత వాడిన తర్వాత ఏంటి యాస్ట్రాలాజికల్ నేను ఈ రెమెడీ చేస్తూ, ఈ మెడికల్ హెల్ప్ కూడా తీసుకున్నాను. సో, 2 ప్యారలెల్‌గా నడిచాయన్నమాట. ఓకే. సో, 1 మంత్‌కి ఒకసారి ఇస్తారు. ఎవ్రీ మంత్ వెళ్ళాల్సి ఉంటుంది. అట్లా నేను 6 టైమ్స్ అక్కడికి వెళ్ళి ఆ మందు తీసుకొని, వాళ్ళకి సమస్యని చెప్పి, ఇది సమస్య అంటే వాళ్ళు చూసి ట్రీట్ చేసి మందిచ్చారు. అవి ఎలా వాడాలి ఏంటి వాళ్ళు చెప్తారు. దానికి ఆ మందులకి మిగతా అప్పుడు అంటే ఈ ఆయుర్వేదిక్ కంటే ముందు సుమారుగా నేనొక ఆహ్, ఎంత లేదన్నా అంటే టెస్ట్‌లకైతే ఏంటి, మిగతా మందులకైతే ఏంటి, ఓ 5, 6 లాక్స్ అయితే ఖచ్చితంగా తక్కువలో తక్కువ ఖర్చు పెట్టుంటాను. బట్ ఈ ఆయుర్వేదిక్ మందు రూ. 300 ఒక్కసారికి రూ. 300 దా రా హ్మ్, రాను పోను ఖర్చులు అంతే. అంతకు మించి నేను గూడా వెళ్ళలేదు. నా ఫ్రెండ్ వెళ్లారు. నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఫాదర్ కోసం మెడిసిన్‌కి వెళ్ళేవారనమాట ఎవ్రీ మంత్. సో, నాకు ఈ సమస్య ఉందని చెప్పి తనే వెళ్లి తనే తీసుకొచ్చారు. నేనెప్పుడు వెళ్ళలేదు. నా ఫ్రెండే నాకు హెల్ప్ చేశారు. వారికి కూడా థాంక్స్. అలాగే విశ్వనాథ్ గారికి కూడా చాలా చాలా థాంక్స్. చాలా ఓపికగా నా సమస్యను సాల్వ్ చేశారు. థాంక్ యూ సో మచ్ సార్. సో, అలాగే తను కూడా నా ఫ్రెండ్ రాజేష్ తను కూడా నాకు హెల్ప్ చేశారు. వెళ్ళి ఆ మందు తీసుకొచ్చి పాపం అట్లా 6 మంత్స్ వాడాను తగ్గిపోయింది. మీరు కూడా ఈ దీని నుంచి ఇక్కడ ట్రై చేయండి. ఇక్కడ ఖచ్చితంగా తగ్గిపోతుందని నేనేం చెప్పట్లేదు. ఎవరికి ఎట్లా తగ్గుతుందనేది ఇది స్కిన్ డిజీజ్ ఏదైనా కానీ ఎట్లా అది ట్రిగ్గర్ అవుతుంది, ఎట్లా దానికి సొల్యూషన్ అనేది ఎవరు చెప్పలేము. బట్ ఇదైతే నాకు సొల్యూషన్ ఇచ్చింది కాబట్టి మీకు కూడా ఇది ఖచ్చితంగా ఉపయోగపడాలి. ఇప్పుడు నేను ఇదంతా చెప్పానెందుకు నా ఎక్స్‌పీరియన్స్‌ని చెప్తే మీకు అర్థమవుతుంది నేనేం చేశాను. ఇంకొక పాయింట్ కూడా చెప్పాలి మీకు ఇదిలో. మీరు ఈ అర్టికేరియాతో సమస్యతో బాధపడేవాళ్ళు ఇది చేస్తూ మెడికల్ సపోర్ట్ తీసుకుంటూ, మందులు వాడుతూ డైలీ మీరేం చేస్తున్నారో అనేది డైరీలో రాయాలి ఖచ్చితంగా. ఎందుకంటే స్కిన్ రిలేటెడ్ ఇష్యూ దేనితోనైనా రావచ్చు. అంటే తినే ఫుడ్ వల్ల రావచ్చు, పీల్చేటటువంటి గాలి వల్ల రావచ్చు, ఫ్లవర్స్ వల్ల రావచ్చు, చెట్ల వల్ల కొన్ని కొన్ని చెట్లు మనకు పడవు. ఆ చెట్ల నుంచి వచ్చేటటువంటి గాలి వల్ల రావచ్చు, కొన్ని కొన్ని వాసనల వల్ల రావచ్చు. ఎలా అయినా ఈ సమస్య వస్తుంది. మనం చెప్పలేం దేని వల్ల వచ్చిందని. ఒక్కొక్కసారి పెట్స్ వల్ల, వాటి ఫర్ వల్ల వస్తూ ఉంటుంది. సో, నాకు ఎందువల్ల వచ్చిందో నాకు కూడా తెలీదు గానీ ఆహ్, ర నేనన్నీ నోట్ డౌన్ చేసుకునేదాన్ని. ఒక వన్ పాయింట్ ఆఫ్ టైమ్‌కి నాకు ఫిగర్ ఔట్ అయింది. దేనివల్ల అయ్యుండొచ్చు అనేది ఒక ఒక ఐడియాకొచ్చాను నేను. మునగాకు వల్ల అనేది నా అండర్‌స్టాండింగ్స్‌కి నాకు అర్థమైనటువంటి విషయము. ఎందుకంటే మునగాకు మా ఇంట్లో ఉండేదనమాట. ఆ గాలి వల్ల వస్తోంది అనేది నాకు అర్థమైంది. మిగతా అన్ని టెస్ట్‌లు చేసాం ఎలాగో. ఫుడ్ టెస్ట్ ఎలాగో చేస్తారు. ఎలర్జీ టెస్ట్. దాంట్లో ఏం పడట్లేదనేది మీకు తెలుస్తుంది. అవన్నీ మీరు రాయాలి. మీరు ఈరోజు ఎన్నింటికి లేచారు? ఏం చేశారు? ఏం తిన్నారు? ఎవరితో మాట్లాడారంటే ఏం మాట్లాడారు? అంటే ఎట్లా స్పెండ్ చేశారు ఆ డే అనే అండర్‌స్టాండింగ్ కోసం అనమాట. ఎట్లా అనేది మొత్తం డైరీలో ఉండాలి. ఫిగర్ ఔట్ చేయాలి.
చాలా పెద్ద ప్రాసెస్ అండి. దాన్ని ఓపికగా జేసుకోవాలి. మన ఆరోగ్యం గదా! మనమే గదా! క్యూర్ చేస్తాం. మనకు సమస్య వచ్చింది. మనమే సాల్వ్ జేసుకోవాలంటే మనకు ఓపిక ఉండాలి. సో, అవన్నీ చేయండి. ఒక డైరీ మెయింటైన్ చేయండి. ఏంటి దేనివల్ల వస్తుందనేది మీరు ఒక్కసారి ఆ కిటుకు గనక కనిపెట్టారనుకోండి డన్. యూ ఆర్ డన్ విత్ ద ప్రాబ్లమ్. ట్రస్ట్ మీ. సో, నేనైతే ఏం జేసేదాన్నంటే ఇమ్యూనిటీని పెంచుకోవటం కోసం పరగడుపున కరివేపాకు తినాలి అని జెప్పేవారనమాట. పరగడుపున అసలు ఎంత కరివేపాకు తినేదాన్నంటే బ్రష్ చేసుకోవడం, కరివేపాకు తినడం. నాకు మునగాకు వల్లనే వచ్చిందనేది ఇప్పటికి నేను అనుకుంటున్నాను. బట్ మునగాకు రసం తాగితే కూడా ఇమ్యూనిటీ పెరుగుతుందని చెప్పి చదవడం జరిగింది నేను. మునగాకు మీరు నమ్మరు కాలకోట విషయంలాగా ఉంటుంది మునగాకు. మునగాకు రసం. అది చేసుకొని తాగేదాన్ని. ఫస్ట్ టైమ్ తాగినప్పుడు వామిట్ చేసేసాను అసలు. ఒక రకంగా అయిపోయింది నాకు. దాని తర్వాత కొన్నాళ్ళు తాగాను ఇంకా ఎక్కువైంది. తర్వాత తర్వాత నాకు అర్థమైంది. ఓహో! మునగాకు వల్ల అని చెప్పి. సో, అట్లా దేని వల్లైనా రావచ్చు. సో, మెయింటైన్ చేయండి. డైరీని మెయింటైన్ చేయండి. అట్లాగే ధైర్యాన్ని కోల్పోకండి. ఖచ్చితంగా ధైర్యంగా ఉండండి. మీకు సమస్య సాల్వ్ అవుతుంది. ఇదేమి సాల్వ్ కానటువంటి సమస్య కాదు. ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్. బాడీ రెస్పాండ్ కావట్లేదు. లేకపోతే బాడీకి అర్థం కావట్లేదు. లేకపోతే దేనికో అది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. అది గనక పట్టుకుంటే చాలు. సమస్య సాల్వ్ అవుతుంది. ఆయుర్వేదిక్ హెల్ప్ తీసుకోండి. ఆయుర్వేదం వల్లనే తగ్గుతుందని నేను చెప్పట్లేదు. చాలా మందికి అలోపతి వల్ల తగ్గొచ్చు, హోమియోపతి వల్ల తగ్గొచ్చు, ఆయుర్వేదిక్ వల్ల కూడా తగ్గొచ్చు. మీకు ఈ అన్నీ ట్రై చేయండి. దేని వల్ల తగ్గుతుందో కూడా మనం చెప్పలేం కాబట్టి డెఫినిట్‌గా మీ సమస్య సాల్వ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను పడినటువంటి కష్టం ఎవ్వరికీ రాకూడదు. పగవాడికి కూడా రాకూడదు ఆ బాధ. స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి ఎవ్వరికీ రాకూడదు. సో, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. డెఫినిట్‌గా ఇది మీకు హెల్ప్ అవ్వాలని చెప్పి మీకు మీరు ధైర్యంగా ఉండండి. మీకెవ్వరు లేరని అనుకోవద్దు. మీకెప్పుడైనా దీనికి సంబంధించి ఏదైనా హెల్ప్ కావాలన్నా మాట్లాడాలి అంటే నేనున్నాను. నా నంబర్‌కి నా ఆఫీస్ నంబర్ ఉంది కదా! దానికి కాల్ చేయండి.